హాయ్ అండి. మా హస్బెండ్ ఇప్పుడు మామిడికాయకి కవర్ కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తారు. కవర్ కట్టని కాయ వల్ల నష్టం ఏంటి, కవర్ కట్టడం వల్ల లాభం ఏంటో మా హస్బెండ్ వివరిస్తారు. ఇది కవర్ కట్టిన బంగినపల్లి కాయ అండి. కవర్ కట్టడం వల్ల కాయ మంచి క్వాలిటీ వస్తుంది. దీన్ని మార్కెట్లో మంచి రేటు కొంటారు. ఇది ఎక్కడ పండేసుకున్నా కార్బెటర్ లేకుండా అక్కడ పండుద్ది. కార్బెటర్ లేకుండా పండేసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇందాక ఒక కాయ తీసామండి, ఇప్పుడు ఇంకా రెండో కాయ తీస్తున్నాం. ఇదిగోండి కవర్ కట్టిన కాయ. మామూలుగానే పంటకు వచ్చేసినట్టు పండిపోయింది, కానీ ఇది పండు కాదు. దీన్ని మనం గదిలో తీసుకెళ్ళి వేసుకుంటే చాలా పండిపోద్ది. 4-5 డేస్లో ఏ కెమికల్స్ లేకుండా పండుద్దండి ఈ కాయ. ఈ కవర్ కట్టడం వల్ల ఈగ అనేది దీనికి కాటు వేయకుండా, పురుగు రాకుండా ఉంటుంది. ఇది కెమికల్స్ లేకుండా తినడం వల్ల మన ఆరోగ్యానికి సేఫ్టీ ఉంటుంది. దీన్ని మనం నిమ్మకాయ సైజు వచ్చిన తర్వాత కట్టుకుంటే మామూలుగా జనవరిలో కాపు వస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కట్టుకోవచ్చండి. ఇది 2 నెలలు అయిన తర్వాత మనకి ఇలా తయారవుద్ది కాయ. దీని అప్పుడు కోసుకొని మన ఇంట్లో డైరెక్ట్గా పండేసుకోవచ్చు కెమికల్స్ లేకుండా. కవర్ కట్టని కాయ అండి ఇది. కవర్ కట్టిన కాయ బాగా నీట్గా ఉంది, చూసారు కదా. కవర్ కట్టిన కాయ చూడండి ఎలా ఉందో, చుట్టూతో రాతమంగా వచ్చింది. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, శుభ్రంగా పండుతాయి. కానీ దీని మీద ఈగ వాళ్ళని చూడండి, ఆ ఈగ వల్ల పురుగు వచ్చేస్తుంది కాయకి. ఈ కవర్ కట్టిన కాయకి అటువంటి ఈగ వాలే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే కవర్ ఉంటుంది కాబట్టి. అందుకే కవర్ వస్తుందండి కాయకి. కాయ కూడా కవర్ కట్టని కాయ కంటే ఇది ఒక 10 డేస్ ఎక్స్ట్రా ఆగుద్ది చెట్టు మీద. ఈ బంగినపల్లి కాకుండా మనం ఏ మ్యాంగోకైనా కట్టుకొని ఇలా మార్కెట్కి పంపించుకోవచ్చు. కవర్లో ఇలా కట్టుకోవచ్చండి చెట్టుకి. ఇది 4 సంవత్సరాల మొక్క. దీనికి వచ్చేసి 150 కవర్లు పట్టినాయి. చెట్టుని బట్టి అలా కవర్లు పడతాయి. పెద్ద సైజు అయితే ఇలా చిన్న సిపాయి పళ్ళు వేసుకొని కట్టుకోవచ్చండి. చిన్న చెట్లు అయితే కింద నుంచి కట్టేసేయచ్చు. ఎంత కట్టుకోగలిగితే అంత మంచిదండి కాయలు. రసం చిన్న రసం. వావ్, కాయ లోపలే పండిపోయింది. చూడండి ఎలా ఉందో రంగు. ఇది మంచి టేస్టీగా ఉంటుందండి కాయ తింటే. వచ్చుకొని తిందాం. వీటిని జలాలు అంటారండి. ఇవి పచ్చడికి మాత్రమే పనిచేస్తాయి. ఊరికనే షాంపులు ఎలా ఉంటుందని దీనికి 2 కాయలు కట్టి చూసాం. తెల్లగా ఉంది లోన్లో. ఇలా ఉండటం వల్ల మార్కెట్లో దీనికి రేటు పరకదండి. కాయల జలంకాయ ఇలా పచ్చగా ఉండాలండి. జలానికి కట్టుకోకూడదు. జలం కట్టడం వల్ల కవర్ 2 రూపాయలు పడుతుందండి. ఈ ఖరీదు వేస్ట్ అవుతుంది. అందుకే జలాన్ని కట్టుకోకూడదు. బంగినపల్లికి, రసానికి, చిన్న రసం, పెద్ద రసం వీటికి బాగా పనిచేస్తుంది. మా జలం చెట్టు అండి ఇది. కాయలు ఇలా కాసినాయండి. ఈ కాయలు పచ్చడికి మంచి రుతువులో ఉన్నాయి. ఇప్పుడు కట్ చేసుకుంటే మొక్క మంచి గట్టిగా ఉంటుందండి. మనకి జనవరి నెల ఆఖరిలో కాపు స్టార్ట్ అవుతుంది. దీన్ని మే నెల ఆఖరిలో, జూన్ స్టార్టింగ్లో కట్ చేస్తారు.
అప్పుడు మార్కెట్లో మంచి రేట్ ఉంటుందండి. దీని పచ్చడి చాలా బాగుంటుందండి. రసం కంటే కూడా మంచి టేస్టీగా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మా తోటలో కవర్ కట్టిన మ్యాంగోస్ అండి. ఇవి న్యాచురల్గా వాటిని కట్ చేసి పేపర్ వేసి పేపర్ పైన పోసి దానిపైన గడ్డి కట్టేసిన ఊరికినే పండిపోతాయండి. ఏ కెమికల్స్ అవసరం లేదు. కాయ కూడా చాలా నీట్గా ఉంటుందండి కవర్ కట్టడం వల్ల. అవి పండిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇవి కవర్ కట్టిన కాయలు. చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు నేను మీకు చూపించేది కవర్ కట్టని కాయలండి. ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్గా కోసుకొచ్చి పేపర్ పైన పరిచాలండి. వాటిపైన కూడా గడ్డి కప్పేస్తే అవి న్యాచురల్గానే పండుతాయి. కెమికల్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గడ్డిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. అవి పండాక ఇలా ఉంటాయండి. మాది పల్లెటూరండి. మేము చేసే వ్యవసాయమే ఇది. అందుకే మీకు ఇలా వీడియో చూపించగలుగుతాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.